మైలు రమ్మని బలవంతం చేస్తే మనం చేయాల్సిందేంటి? 2వ మైలు కూడా వెళ్ళటం. హల్లెలూయా! ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య ప్రారంభంలో ధన్యతలను గురించి బోధించిన తరువాత కొన్ని సంగతులు ఆయన వివరిస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా విశ్వాస జీవితము, విశ్వాస క్రమము, విశ్వాసులు కలిగి ఉండవలసిన మాదిరి, వీటిని బట్టే మనం అర్థం చేసుకుంటా ఉంటాం. దీని తర్వాతే ఆయన చెప్పాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు అని. మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. ఎప్పుడు ఉప్పు, ఎప్పుడు వెలుగు లాగా ఉంటాం మనం అంటే మనం మాదిరిగా ఉన్నప్పుడు. మాదిరి కలిగి ఉండవలసిన విషయం ఒకటి ఇక్కడ మనకు ప్రభు బోధిస్తా ఉన్నాడు. అదేంటండి? 41వ వచనంలో, ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. వాస్తవానికి మనకిష్టమైన దాన్ని మనం చేసేటప్పుడు ఎవరు మనల్ని బలవంతము చేయనవసరం లేదు. అంతేనా? మనకిష్టమైంది మనం చేస్తున్నాం అనుకోండి, ఎవరు మనల్ని బలవంతం చేయవసరం లేదు కదా. ఇష్టం లేనిది మనం చేస్తున్నప్పుడు మనల్ని బలవంతం చేయాలి కదా. కానీ వాస్తవానికి సహోదర ప్రేమను గురించి ప్రభు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు. ఈ సహోదర ప్రేమను బట్టి ఎవరైనా మనల్ని రమ్మని బలవంతం చేశారు అనుకోండి, ఏం చేయాలంట? 1 మైలే కాదు, 2వ మైలు కూడా వెళ్ళాలి. ఈ 1 మైలు వెళ్ళటం అనేది ఒక రకంగా ఆజ్ఞకు లోబడటం. అయితే 2వ మైలు కూడా వెళ్ళటం ఉంది చూడండి, ఇది దేవుని ప్రేమను చూపించటం. హల్లెలూయా! అందుకనే సహోదర ప్రేమ అంటే, దేవుణ్ణి మనం ప్రేమించి సహోదరుని ద్వేషించామనుకోండి, అది ప్రేమ అవుతుందా? ఆహా, అవ్వదు. ఈ విషయాలు మనం గ్రహించుకోవాలి. అందుకనే ఇక్కడ 2వ మైలు భక్తిని మనం నేర్చుకోవాలి. సహజంగా మనం చేసిందే భక్తి మనం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ దేవాది దేవుడు మనకి మరో రకమైన భక్తిని నేర్పిస్తా ఉన్నాడు. ఏంటది? 2వ మైలు భక్తి. ఒకళ్ళు ఎవరైనా బలవంతం చేశారు, వెళ్ళు, అది విధేయత అవుతుంది, ఆజ్ఞకు లోబడటం అవుతుంది. కానీ నువ్వు 2వ మైలు కూడా వెళ్ళు, అది ప్రేమను చూపించటం అవుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! వాస్తవంగా ఇందాక మనం చదువుకున్న మాటలో కూడా పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ప్రభు ప్రేమ మనలను బలవంతము చేస్తుంది అంటున్నాడు. గమనించండి, కొన్ని ఉదాహరణలు మీకు నేను చూపిస్తాను. మోయాబులో ఎంతో శ్రమలు పాలైపోయి మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చేసారు. వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళారో అలాగైతే రాలేదు. నయోమికి ఉన్న 2 కోడలు, ఓర్పా, రూతు కూడా. వీళ్ళతో నయోమి ఒక మాట చెప్పింది. ఏమంటుంది? గమనించండి. 1వ అధ్యాయము 16, 17 వచనాలలో, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, వచ్చేదను అని రూతు అంది. కానీ ఓర్పా ఏం చేసింది? వెళ్ళిపోమనంగానే ముద్దు పెట్టుకొని అతను వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఓర్పా చూపించింది ఏంటి? విధేయత, ప్రేమ కాదు. ఆజ్ఞకు లోబడింది. కానీ ఇక్కడ రూతు చూపిస్తున్నది ప్రేమ. హల్లెలూయా! గమనించండి, ఏం ప్రేమ ఇది? 2వ మైలు భక్తిలో ఉన్న ప్రేమ. ఆ రకంగా దేవుని ప్రేమను చూపించింది కనుకనే అంటది, నేను కుమారుల కంటే ఎక్కువ కదా నీకు అని మాట్లాడుద్ది 4వ అధ్యాయంకి వెళ్ళేసరికి అత్తతో. అటువంటి సహవాసాన్ని దేవునితో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దాన్ని బట్టి రూతులాగా మనం కూడా ఆశీర్వదించబడతాం. గమనించండి, ఎలాగ ఆశీర్వదించబడింది రూతు? యేసుక్రీస్తు అన్యురాలైనప్పటికీ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఇదొక ఉదాహరణ. చూడగలిగితే మరొక సంఘటన ఏంటంటే, ఏలియా, ఎలీషా వాళ్ళిరువురి దగ్గర జరిగిన ఒక సంగతి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఏలియా గిల్గాలు నుంచి బయలుదేరాడు.
గిల్గాలు నుంచి బయలుదేరి ఆయనకి వచ్చిన సమాచారం ఏంటంటే, ఏలియా నువ్వు బేతేలుకు వెళ్ళాలి. బేతేలు అంటే దేవుని మందిరం. గిల్గాల్ అంటే అవమానము, దొర్లించబడటం, అవమానం పోవటం. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఏలియా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. అప్పుడు ఏలియా ఒకటే చెప్పాడు ఎలీషాకు, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. ఎందుకనంటే ఏలియాకు కూడా ఆ రోజుల్లో చాలా సబ్స్టేషన్స్ ఉన్నాయి, చాలా సెంటర్స్ ఉన్నాయి ఆయనకి. నువ్వు ఈ గిల్గాల్లో ఉండిపోయా, దేవుడు నన్ను బేతేలు రమ్మంటున్నాడు, బేతేలుకి వెళ్తాను నేను. బేతేలుకి అయ్యా నేను వస్తాను. ఒకవేళ ఉండుంటే అది ఆజ్ఞకు విధేయత చూపించటం అయ్యేది, కానీ ఏదైనా సరే భరించాలి అని చెప్పి వెళ్ళాడు. చూడండి, అది ఏం ప్రేమ? అది 2వ మైలు భక్తిలో ఉన్న ప్రేమ. దేవుడు మన నుంచి కోరుకుంటుంది అదే. అదే మనం చదువుకున్నాం. ఒకవేళ ఒక అతను నిన్ను 1 మైలు రమ్మని బలవంతం చేస్తే నువ్వు చేయాల్సిందేంటి? కదా, అదే అధ్యాయంలో అంటాడు, ఒకవేళ ఎవరైనా నిన్ను అంగి ఇచ్చేయమని బలవంతం చేశారు అనుకో, నీ పై వస్త్రం కూడా ఇచ్చేసి కదా. ఇది ఏం భక్తి? ఇది 2వ మైలు భక్తి. ఈ రోజున విశ్వాసులకు కావాల్సింది ఇదే, 2వ మైలు భక్తి. గిల్గాల్లో ఉండిపోయా అంటే ఉన్నాడా? లేదండి, నేను కూడా మీతో వస్తాను. అది కూడా చాలా బతిమలాడుకుంటున్నాడు, వస్తాను వస్తాను అని. మొత్తానికి గిల్గాలు వదిలిపెట్టి బేతేలుకు వెళ్ళాడు. బేతేలు అనగా ఏం చెప్పాను మీకు? దేవుని మందిరం. పోనీ అక్కడ ఉన్నాడా? లేడు. ఏలియా ఏమంటున్నాడు? ఇక్కడ కాదయ్యా, దేవుడు నన్ను యోర్దాను రమ్మంటున్నాడు. గమనించండి. అక్కడికి అలాగా 4 ప్రదేశాలకు తిరిగాడు. ఆ మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే బేతేలు తర్వాత ఎరుకోకి రమ్మన్నాడు దేవుడు ఏలియాను. ఎరుకో యుద్ధానికి, పోరాటానికి గుర్తుగా ఉంది. పోనీ అక్కడ ఉండమంటే ఎలీషా ఉన్నాడా? లేడు. గమనించండి. వాస్తవానికి బేతేలులో ఉంటే సమృద్ధిగా ఉండేవాడిగా దేవుని మందిరంలో అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎలీషాను దేని గుండా నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు? పోరాటాల గుండా, యుద్ధాల గుండా నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. లేదు, ఇక్కడ కాదు అని చెప్పి ఆ తర్వాత ప్రదేశంలోకి వెళ్ళాక చూడగలిగితే మరి యోర్దాను నదికి తీసుకెళ్ళాడు ఆఖరిగా. ఆ యోర్దాను మరణానికి గుర్తుగా ఉంది. అక్కడ ఏలియా ఆరోహణం అయిపోయాడు. ఈ విషయాలు మనకి తెలుసు. ఈ 2వ మైలు భక్తిని ఎలీషా కలిగి ఉన్నాడు కనుకనే ఏలియా మీద ఉన్న ఆత్మ కంటే 2 ఆత్మను ఎలీషా పొందుకున్నాడు. హల్లెలూయా. 2 ఆత్మ. అందుకనే మనం కూడా ఎటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి? 2వ మైలు భక్తిని మనము కలిగి ఉండాలి. అంటే ప్రభు ప్రేమను మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఎలీషాకి ఏం తక్కువ? 12 జతల ఎడ్లతో అరకు దున్నుకునేవాడు. అలాంటి వాడు రమ్మనంగానే వచ్చేసాడు. వచ్చిన దాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ 2వ మైలు భక్తిని బట్టి ఏలియాలో ఉన్న 2 ఆత్మను ఎలీషా పొందుకున్నాడు. ఒకవేళ ఓర్పాలాగా రూతు కూడా వెళ్ళిపోయి ఉండుంటే ఆమె పరిస్థితి ఎలాగ ఉండేదో ఇక మనం ఆమె గురించి చదువుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ 2వ మైలు భక్తిని బట్టి అతను వెంబడించింది. నన్ను రావద్దని, నన్ను వెంబడించొద్దని నన్ను బలవంతం చేయొద్దు. నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం. అంతగా ప్రేమను చూపించింది. కనుకనే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిలో మనం రూతుని చూస్తూ ఉంటాం. అదే రీతిగా పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉంటాడు, భార్యలకు భర్తలకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా తీస్తారు. ఏముంది, ఏది కోట్ చేయాలి అని. బాగా తీయండి తీయండి తీయండి. తీసి అక్కడ వచనం చూపించి ఇదే నా ప్రేమ, ఇదే నా బోధ, ఇదే నా భక్తి అనండి. అంతేగా తేజ, నీకు ఇవన్నీ సంబంధం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో భార్యలకు ఏమని సలహా ఇస్తున్నాడు? భర్తలకు ఆగిపోయారేంటి?
ఆ, ఓహో అందుకే ఆగిపోయారా? ఓకే. ఆ, శ్రీకాంత్ వచ్చాడా? శ్రీకాంత్ రాలేదా? చైతన్య వచ్చాడుగా, మర్చిపోయి ఉంటాడు. శ్రీకాంత్ అంటే లేటెస్ట్ కదా, చైతన్య అంటే ఎప్పుడు నేను సేవకు వచ్చిన కొత్తలో మనిషి కాబట్టి ప్రమాణాలన్నీ మర్చిపోయి ఉంటాడు. రీసెంట్గా ఒక ఆయన పెళ్ళిళ్ళలో జోకులేసి ప్రమాణాలన్నీ మర్చిపోయేలా చేస్తున్నాడు. సీరియస్నెస్ ఉండట్లా పెళ్ళిళ్ళలో, తెగ జోకులు వేసేస్తున్నాడు పెళ్ళిళ్ళలో. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాడంట, మాకు తెలీదు. ఇంక జనాలకి ప్రమాణాలు గుర్తుండవు, అందుకని ఇలాంటి విషయాలు గుర్తుండవు. స్త్రీలు చేయాల్సిందేంటి? లోబడటం. టూకీగా చెప్పేస్తాం, మనకు సమయం లేదుగా. పురుషుడు చేయాల్సిందేంటి? ప్రేమించటం. స్త్రీ లోబడటం, పురుషుడు ప్రేమించటం కదా. ఇది ఎప్పటికీ అలా చూస్తాయంటే ఇది ఎప్పటికీ జరిగేది కాదు. నేను నవ్వుతున్నారేంటి? కిషోర్ అన్న, నువ్వు నేను నవ్వకూడదు. నువ్వు నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, నవ్వకూడదు మన ఇద్దరం. ఇది ఎప్పటికీ జరగంది కదా. ఏమనుకుంటారు వీళ్ళు? ఎంతకు మించి ఎవరు చేస్తారు అనుకుంటారు. ఆయన ఏమంటున్నాడు? నిన్ను 1 మైలు రమ్మంటే ఏం భక్తి అది? 2వ మైలు భక్తి. ఒకటి విధేయత అయితే, రెండవది ప్రేమ కదా. ఎందుకు పౌలు ప్రకటిస్తున్నాడని చెప్పాను మీకు నేను? అవుట్ ఆఫ్ లవ్ కదా. క్రీస్తు ప్రేమను బట్టి ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ ప్రేమ అతన్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది కదా. ఈ రోజున మనల్ని కూడా ప్రభు ప్రేమ బలవంతం చేస్తుంది. 2వ మైలులోకి వెళ్ళాలి మనం. 2వ మైలు భక్తిని మనం కలిగి ఉండాలి. ఏం చేసినా దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. హల్లెలూయా కదా. ప్రేమతో చేసినప్పుడు ప్రభు ప్రేమను మనం ప్రకటించిన వాళ్ళం అవుతాం కదా. వాస్తవంగా మనిషి ఒకసారి ఓర్చుకుంటాడు, రెండోసారి ఓర్చుకుంటాడు. బస్సు బాగా రష్గా ఉంది, ఎవరో కాలు దొక్కుతున్నారు, ఒకసారి ఓర్చుకుంటాడు, రెండోసారి ఓర్చుకుంటాడు, మూడోసారి కష్టంగా అరుస్తాడు అనుకోండి. అప్పుడే అపవాది రెడీగా ఉంటాడు, పక్కనే ఉంటాడు. ఏమంటాడు? ఇదే నా ప్రేమ, ఇదే నా బోధ, ఇదే నా భక్తి అంటాడు. ఖచ్చితంగా అంటాడు. మరేంటి పరిస్థితి? వాస్తవంగా అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఒక్క కాలు తొక్కితే రెండో కాలు కూడా తొక్కమన్నారు. మరి అదేగా 2వ మైలు భక్తి. అనండి రెండోసారి తొక్కడం మిమ్మల్ని. మనమేమంటాం? కళ్ళు కనపట్టలేదా అంటాం మనం. దాన్ని బట్టి ఏం జరుగుద్ది? వివాదం. ఆడు మన వైట్ అండ్ వైట్ చూసి ఆడేమనుకుంటాడు? వీళ్ళు ఇంతేలే అనుకుంటాడు. అయిపోయింది అక్కడతో. ఇంకా అక్కడతో మ్యాటర్ క్లోజ్. ఇంక మనం మాట్లాడటానికి ఇంకేమీ లేదు. గమనించాలి. అందుకని చాలా స్పష్టంగా మనం గమనించగలిగితే ఏమంటున్నాడు? మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయములో 32వ వచనంలో, వాస్తవానికి రోమా సైనికుల్ని మించిన సైన్యం అప్పటి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. దేన్నైనా వాళ్ళు అమలు చేయగలరు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి అన్యాయమైన తీర్పును కూడా వాళ్ళు అమలు చేయగలిగారు. ఏదో పల్లెటూరు నుంచి వచ్చాడు, కాస్త చూద్దాము ఊరిని అన్నట్టు కురేనీయుడైన సీమోను మీద సిలువ పెట్టి కాసేపు మొయ్యమన్నారు. గమనించాలి. మరి అది ఎటువంటి భక్తి? 2వ మైలు భక్తి కదా. వాస్తవంగా వాళ్ళు చెప్పింది చేయకపోతే అదొక శిక్ష, మోస్తే ఇప్పుడు ఆ సిలువను మోస్తే అదొక రకమైన బాధ. దేనికి మొగ్గు చూపాడు కురేనీయుడైన సీమోను? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో దానికే మొగ్గు చూపాడు. 2వ మైలు భక్తికే మొగ్గు చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ ప్రేమ మనల్ని ఈరోజు ఏమని బలవంతం చేస్తుందో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని మనకు ఆ ప్రేమ బోధిస్తూ ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనంలో, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఆటంకాలు వస్తాయా? వస్తాయి.
వెళ్ళలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? నడవలేని పరిస్థితి వస్తే ఏం చేయాలి? కదా! అందుకని మనం దేవుడు మనల్ని అంత బలవంతులుగా చేశాడు. ఆ బలాన్ని బట్టి మనం అలయక పరిగెత్తుతాం, సొమ్మసిల్లక సాగిపోతాం. ఇదే దేవుడు మనకిచ్చిన భరోసా. గమనించాలి. ఆయన వెళ్ళమన్నాడు. వెళ్ళి ఏం చేయమన్నాడు? 28, 18, 19 ప్రకారం బాప్తిస్మం ఇవ్వమన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు? వారికి బోధించమన్నాడు. ఇన్ని పనులు చెప్పాడు ఆయన. ఏంటండి అన్ని పనులు? అమ్మో, ఎలాగవుద్ది? దీనికోసం సపరేట్గా ఉండేవాళ్ళు ఉంటారు అనుకుంటాం కదా మనం. కాదు, మనల్నే చేయమన్నాడు అవన్నీ కదా. వాస్తవానికి విధేయత వేరు, ప్రేమ వేరు కదా. సంధ్య, ఈ నెల నువ్వు, చంటిబాబు ఈ నెల నువ్వు పెట్టారా? ఇదేమందాం ఇప్పుడు? దీన్ని విధేయత అందాం. తప్పులేదు ఇందులో, చాలా గ్రేట్ విధేయత. ఇది అసలు నేను అడగలేదు, మీరే పెట్టారు. ఇదేంటిది? ఇది హల్లెలూయా, ప్రేమ. ఇది ఏం ప్రేమ? ఇది 2వ మైలు భక్తిలో ఉన్న ప్రేమ. ఆయన స్టేచర్కి, ఆయన స్థాయికి ఆయన మిమ్మల్ని అడిగాడు, మీరు పెట్టారు. అది విధేయత, తప్పులేదు అందులో. లోబడ్డారు మీరు. నా స్థాయికి నేను అడగకూడదు, మీరే చెయ్యాలి. ఇదేం భక్తి? 2వ మైలు భక్తి. నీడ్ ఆఫ్ ది అవర్ ఉంటుంది. యూ షుడ్ రైజ్ టు ది అకేషన్ కదా. పరిచర్లు అవసరతలు ఉంటాయి. అవసరతలను గుర్తెరిగి మనం సహకరించే వారిగా ఉండాలి. ఏం భక్తి ఇది? క్రిస్మస్కి అనౌన్స్ చేస్తుంటే ఎవరైనా ఇచ్చేవాళ్ళుగా, నేను చెయ్యనుగా కదా. ఎప్పుడు ఎక్కడ చెయ్యనుగా. అంతే. సహకరించే వాళ్ళు రెడీగానే ఉంటారు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు సహకారులు, ఇంకంతే కదా. కురేనీడైన సీమోన్ని ఆ రోజున ఆయన కాసేపు తుల్లి పడిపోతాడేమోనని రెడీగానే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏ భక్తిది? 2వ మైలు భక్తి. హల్లెలూయా. అటువంటి భక్తిని మనము కలిగి ఉండాలి. ఈ ప్రేమను బట్టి అనేకుల్ని మనము ప్రభువు వద్దకు నడిపించే వాళ్ళగా ఉండాలి. గమనించండి, మనం వెళ్ళాలి, బాప్తిస్మం ఇవ్వాలి, శిష్యులుగా చేయాలి, వారికి బోధించాలి. ఇదే దేవుడు మనకిచ్చిన మహా ఆజ్ఞ. హల్లెలూయా, గ్రేట్ కమిషన్ కదా. దేని బట్టి? 2వ మైలు భక్తిని బట్టి. మందిరానికి రావటం విధేయత అయితే, ప్రకటించటం ప్రేమ. ఈరోజు మనం బలలో సమీపిస్తూ ఉన్నాం. ఆయన రొట్టెలో ద్రాక్ష రసంలో మనం పాలు పంచుకుంటా ఉన్నాం. విధేయత చూపెడుతున్నాం, బాగానే ఉంది వాక్యానికి. కానీ ఆయన ప్రేమను చూపించాలంటే నువ్వు ఆయన ప్రేమను ప్రచురించాలి, ప్రకటించాలి. గమనించాలి. రెడీగా ఉంటారు, ఇబ్బంది ఏమి లేదు. ఏది? ఇదేనా ప్రేమ, ఇదేనా బోధ అనేవాళ్ళు రెడీగా ఉంటారు. దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడుగా, ఆ దర్శనం ప్రకారం వెళ్ళిపోవటం. ఇందులో ఏ సందేహం కూడా లేదు. గమనించాలి. ఒకవేళ ఎలీషా అక్కడ ఆగిపోయి ఉంటే విధేయత చూపించిన వాడిగా ఆగిపోయి ఉండొచ్చు. కానీ ప్రేమను బట్టి వచ్చాడు. అమ్మో, ఏలియా గారితో పాటు ఉంటే నాకేదైనా, ఆయనకు 2 వంకాయలు ఇస్తే నాకు 2 ఇస్తారు అని రాలా. ఏలియాకు సహకారిగా ఉండాలని వచ్చాడు, దాని ఫలాన్ని పొందుకున్నాడు. గమనించాలి. కొన్నిసార్లు కొంతమంది సేవకులను ఎక్కడైనా తీసుకెళ్లేటప్పుడు నాకన్నా ముందెళ్ళి వాళ్ళు బంక్ దగ్గర ఆపేస్తారు. పెట్రోల్ బంక్ దగ్గర ఆపేస్తారు వాళ్ళు బండి. అంటే ఏంటి అర్థం? పిలిచావు మమ్మల్ని, కొట్టచ్చవా అని. ఎందుకు కొట్టచ్చా కదా. ఎలీషా అలా వెంబడించలేదు. ఎలీషా వెంబడించాడు అంతే. విధేయత చూపించినోడైతే ఆగిపోయేవాడు. గిల్గాల్లోనే, లేకపోతే బేతేల్లోనే, లేకపోతే ఎరికోలోనే, యోర్దాన్లోనే ఆగిపోయేవాడు. కానీ వచ్చాడు కదా. ఇది 2వ మైలు. రూతు కూడా విధేయత చూపించుంటే ఆగిపోయేది. ఎక్కడ? ఓర్పాలాగా ఎటు వెళ్ళిపోయేదో మరి మనకు తెలియదు. కానీ 2వ మైలు భక్తిని, ప్రేమను చూపించింది కనుకనే
నయోమితో ఆఖరి వరకు ఉంది. హల్లెలూయా. గమనించండి, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుంచి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి రూతు నడిచి వచ్చింది. కారణం ఆమెకు ఉన్న ప్రేమ అటువంటిది. ఈ ప్రేమను బట్టే మనం కూడా అన్యులకి ప్రభువుని పరిచయం చెయ్యాలి. హల్లెలూయా. గమనించండి, ఈ రోజున జరుగుతున్న ఆటంకాల గురించి మనం ఆలోచించకుండా మన ముందున్న గురి ఒకటి ఉంది కదా, దాని గురించి మనం ఆలోచించాలి కదా. ఆడు జనవరి 22న ఏం చేస్తే ఆడు చేసుకొని, ఇంకో నెలలో ఇంకోటి ఏం చేసుకుంటే అది చేసుకొని ఉండే, మన పని మనం చేయటమే, అది మనం ప్రకటించటమే. కాబట్టి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభు ప్రేమను మనం ప్రకటిద్దాం. అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. సహాయము చేయండి, మీ కృపతో నింపండి ప్రభువా. 2వ మైలు వెళ్ళేంత ప్రేమను తండ్రి మేము కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ ప్రేమను రుచి చూసిన వారిగా అనేకులకు మీ ప్రేమను పరిచయం చేసే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. మేము వెళ్ళి నీను ప్రకటించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రము చేయమని, నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒక పల్లవి చరణం.